Yes, it's a fantastic place. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో మీరు కూడా బాగున్నారే అనుకుంటున్నాము. అండ్ మీరు లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా, నివి బర్త్డే ఈ సెలబ్రేషన్స్ అన్నీ అయినాయి. సో ఈ వ్లాగ్లో వచ్చేసి నివి బర్త్డే అనమాట. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ ఇంకా టైటిల్ చూసారు కదా. ఈరోజు వచ్చేసి నివి బర్త్డే. అండ్ ఈ బర్త్డేకి మేము బయటికి వెళ్ళాము, ఫ్యామిలీ అంతా సరదాగా డైనింగ్కి లంచ్కి బయటకు వెళ్ళాము. అదంతా కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో తప్పకుండా వ్లాగ్ అయితే మొత్తం కంప్లీట్గా చూడండి. రెస్టారెంట్ చాలా బాగుంటుంది, మీకు అంతా క్లియర్ గా చూపిస్తాను. ఇప్పుడు వ్లాగ్ లో చూస్తే నివి పొద్దున్నే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయింది అనమాట. బర్త్డే కదా, సో వాళ్ళ అమ్మమ్మతో కలిపి దేవుడికి అయితే దండం పెట్టుకుంటుంది పొద్దున్న లేచి. ఇలాంటివి మంచిగానే చేస్తుంది అనమాట. వాళ్ళ అమ్మమ్మకి భక్తి ఎక్కువ కాబట్టి సో రోజు నివి కూడా వాళ్ళని చూసి బాగా నేర్చుకుంది అనమాట. సో ఇప్పుడు పొద్దున్నే బర్త్డేకి పూజ అయితే చేసేసుకుంటున్నారు. పొద్దున్నే లేచి ఇద్దరు స్నానం చేసి అండ్ తర్వాత ఇంకా లంచ్కి వెళ్దామని చెప్పేసి ప్రిపేర్ అయ్యి బయటకి అయితే వెళ్తున్నాం అనమాట. మేము అమెరికా వచ్చినప్పుడల్లా మెయిన్ ఇండియన్ రెస్టారెంట్స్ కి విజిట్ చేస్తున్నాం అనమాట. ఫుడ్ చాలా బాగుంటుంది. మన ఇండియన్ ఫుడ్ ఇక్కడ జర్మనీలో మిస్ అవుతాం కాబట్టి. బట్ ఇప్పుడైతే మాత్రం మేము అమెరికన్ రెస్టారెంట్ కి వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ అనమాట. ఇంకా మేమైతే లంచ్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే 24th బర్త్డే కదా నివికి, 24th డిసెంబర్ అనమాట. సో క్రిస్మస్ టైం కాబట్టి 24th ఈవినింగ్ అన్ని క్లోజ్ అయిపోతాయి అనమాట. సో లంచ్కి ప్లాన్ చేసుకుని వెళ్ళాము. ఏమీ ఇంట్లో పని పెట్టుకోవద్దు, సరదాగా అందరం బయటకు వెళ్ళిపోదామని చెప్పేసి. అండ్ చెప్పినట్టుగానే రెస్టారెంట్ కూడా రెగ్యులర్ ఇండియన్ రెస్టారెంట్ లేకపోతే రెగ్యులర్ రెస్టారెంట్కి అయితే మేము వెళ్ళలేదు. మంచిగా ఒక డిఫరెంట్గా ఉండాలి, నివి బాగా ఎక్సైట్ అవ్వాలి, మాకు కూడా కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఒక మంచి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అది వచ్చేసి థీమ్డ్ అనమాట, థీమ్ కేఫ్ లాగా అనమాట. బట్ ఫుడ్ కూడా చాలా బాగుంది, అదంతా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు అదే అనమాట, మేము జర్నీ చేసి వెళ్ళాము. ఇక్కడికి ఇంటి దగ్గర నుంచి 1 hour పట్టింది మాకు ఈ రెస్టారెంట్కి వెళ్ళడానికి. వీళ్ళకి ఇంటి దగ్గరలో కూడా ఇది ఇంకోటి బ్రాంచ్ ఉండేదంట, బట్ అది ఈ మధ్యనే క్లోజ్ చేశారని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చాము. సో ఇది 1 hour జర్నీ పట్టింది. మేమంతా ఒకటే హోప్ చేసామన్నమాట, నేను రాజు, ఫుడ్ అయితే మాత్రం టేస్టీగా ఉండాలి, ఎందుకంటే అందరం ఇంతసేపు జర్నీ చేసి వచ్చాం కాబట్టి అని చెప్పేసి. తీసుకెళ్ళిపోతే ఇవి చల్లగా ఉంది అమ్మ, కింద పైకి పట్టుకో రోడ్ మీద. వస్తున్నాను, పడుకోండి, లేస్తుంది పర్లేదు. ఫోటో కావాలా? అక్కడ నీకు ఎలిఫెంట్ ఉంది ఏంట్రా నివి, అదిగో చూడు, అదిగో ఎలిఫెంట్. ఎలిఫెంట్ రెస్టారెంట్కి వచ్చాం మనం, రెయిన్ ఫారెస్ట్ కేఫ్. వావ్, నీకోసమే ఇది. చూడు ఎక్కడికి వచ్చాం, ఎక్కడికి వచ్చాం చూడు. అది నివిషానా? ఆఫే ఎవరు? పరిగెట్ 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 వెళ్ళు, పద చూసుకో. వావ్ చూడు, లోపలికి వెళ్ళొచ్చి తీసుకుందామా. చూసారు కదా, మేము వచ్చింది రెయిన్ ఫారెస్ట్ థీమ్కి అనమాట. ఇది చాలా ఎక్సైటింగ్గా ఉందన్నమాట. సో నివికి బాగా నచ్చింది, అప్పుడే లేచిందనమాట. చూసారు కదా, పడుకుని పోయింది అనమాట. ఆన్ ద వే అయితే నిద్రపోయింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం నచ్చుతుంది కానీ కొంచెం మూడీగా ఉందన్నమాట. ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి అందరూ కలిసి ఫొటోస్ తీసుకుంటున్నాము. ఆ ఎలిఫెంట్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. కూర్చో, భయపడుతుందిలే, నుంచో నుంచో.
ఇంకా మాతో పాటు మా బుడ్డోడికి కూడా అనమాట, వాడికి బయటికి రావడం చాలా ఇష్టం. బయటకు వచ్చాడంటే తెగ నవ్వుకుంటాడు అనమాట. సో వాడిని చూసే మురిసిపోతూ ఉంటాం మేము. వాడు నవ్వులు అయ్యి చూసి చిన్న చిన్న ముసుముసు నవ్వులు అంటారు కదా, అలా నవ్వుతూ ఉంటాడు అనమాట బయటకు వస్తే. సో పిల్లల్ని తీసుకుని ఇలా బయటికి రావడం ఎంత కష్టమో, బట్ వచ్చిన కాసేపు కూడా మెమరీస్ వాళ్ళ ఆనందాలే సరిపోతాయి మనకి. అందులోని నివి బర్త్డే ఇలా స్పెషల్గా ఉండాలని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాం. థీమింగ్ అది అంతా ఒక థీమ్, రెయిన్ ఫారెస్ట్ థీమ్ ఇది. అసలు రెస్టారెంట్ చూడండి, అసలు అంబియన్స్ కానీ ఎంట్రన్స్ కానీ చాలా బాగుందన్నమాట. చెప్పినట్టుగానే పిల్లల కన్నా ఎక్కువ మనం కూడా ఎక్సైట్ అవుతాం అనమాట, రెగ్యులర్గా వెళ్ళేది కాదు కాబట్టి. సో ఈ యానిమల్స్ కానీ అక్కడ రెయిన్బో, అదంతా కూడా రెయిన్ ఫారెస్ట్ థీమ్ కదా, అమెజాన్ ఫారెస్ట్ అలా అంటారు కదా. సో అంత బాగుందన్నమాట. మెయిన్ ఏంటంటే మనకి చూడడానికి అంబియన్సే కాదు, సిట్టింగ్ కానీ లేకపోతే ఫుడ్ కానీ, ఇంకా యానిమల్స్ చేసే సౌండ్స్, బర్డ్స్, ఇంకా మనకి అట్మాస్ఫియర్ అంతా కూడా మనం ఫారెస్ట్లో ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట. సో ఆ లైటింగ్కి, ఆ సౌండ్స్కి మనకి బాగుంటుంది, ఫీల్ అన్నది చాలా బాగుంటుంది అనమాట. ఏదో కొత్త ప్లేస్కి వచ్చినట్టు అనిపించింది. అవునా? యా చూసానన్నా. అవునన్నా చూసాను తల్లి. ఇంకా మనకి పిల్లలకి ఇవన్నీ ఎంగేజ్ చేయడానికి ఇస్తారు కదా, అవన్నీ ఇచ్చారనమాట. సో నివి అయితే మంచిగా చేసుకుంటుంది. ఇంకైతే అందరం సెట్టింగ్ మంచిగా కూర్చున్నాము. మా డాడీ అయితే చిన్నోడిని తిప్పుతున్నారనమాట, విశాన్ బాబుని. వాడు ఇంకా చిన్నోడు కదా, సో వాడికి అన్ని తీసుకొచ్చి సర్దుకొని ఇవన్నీ టైం పడుతుంది. అందులోని వాడిని బయటికి తీసుకొస్తున్నామంటే చిన్నపిల్లడు అవన్నీ చూసి గమ్ముని భయపడతాడు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో ఎత్తుకొని తిప్పుతున్నారు నాన్న అయితే. మొత్తం అట్మాస్ఫియర్ అంతా చూసి బాగా ఎంజాయ్ చేశాడు వాడు కూడా, యానిమల్స్ అన్నట్లని. ఇక్కడైతే ఫుడ్ ఆర్డర్ ఇద్దామని చెప్పేసి మెనూ అంతా చూస్తున్నాం అనమాట. తొందరగా ముట్టించుకో. మనీ మర్చిపోయి ఇల్లు పట్టుకెళ్తాం. నాకు తెలిసి ఉన్న కావాలంటే ఇంకోటి చికెన్ కానీ స్ట్రీమ్ కానీ ఆర్డర్ ఇచ్చేసాయి. ఓకేనా? వీళ్ళేంటి ఏంటి ఈయనకా ఫోటో అది కోడల్ ఫోటోషూటా? ఓహో ఆయన తీయలేదా? ఆయన తీ యా ఫైనల్ గా ఫుడ్ అయితే వచ్చేసింది, ఆర్డర్ చేసింది. ఫుడ్ అయితే యమ్మీ అనమాట. చెప్పాను కదా ఎలా ఉంటుందో ఏంటని చెప్పి భయపడుతున్నాం, ఇంత దూరం వచ్చాం కదా, వర్తిట్ట కాదా అని చెప్పేసి. అట్మాస్ఫియర్తో అంబియన్స్ అయితే చాలా నచ్చింది. బట్ మనకి మెయిన్ వచ్చింది ఫుడ్ కాబట్టి అది కూడా చూసుకోవాలి కదా. సో ఇలా అన్ని రకరకాలుగా ఆర్డర్ చేసాము. అప్టైజర్స్ అయితే మాకు నచ్చి మళ్ళీ సెకండ్ టైం కూడా ఆర్డర్ చేసామన్నమాట. ఇది మెయిన్ కోర్స్, ఇది కూడా చాలా బాగుంది. ఏది కూడా డిష్ బాగాలేదని చెప్పేసి అయితే అనిపించలేదు అనమాట, అన్నీ బాగున్నాయి. సో చాలా సాటిస్ఫై అయ్యాము, చాలా ఎంజాయ్ చేసాము. యాక్చువల్గా డ్రింక్స్ అయితే నార్మల్గానే ఉన్నాయి, డ్రింక్స్ కూడా ఆర్డర్ చేసాము, నార్మల్గానే అనిపించినాయి. బట్ ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. చాలా పేరెంట్స్ కూడా ఇష్టంగానే తిన్నారు. ఈ కొరియన్ రైస్ కూడా బాగుంది, చికెన్ ముక్కలు తీసి తిను. అందులో ఆరెంజ్ అవన్నీ వేసాడు వాడు.
థియేటర్ ఎక్కడికి వచ్చి మనమే తయారు చేసుకుంటున్నాం ఫుడ్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మా అన్నయ్య సర్వ్ చేస్తున్నాడు అనమాట. ఇది వచ్చేసి మెక్సికన్ టాకోస్ అంటారు. ఇక్కడ బాగా ఫేమస్ అనమాట. ఇక్కడ కూడా ఉంటాయి, బట్ అక్కడ వాళ్ళకి కామన్ ఫుడ్ అనమాట. అమెరికాలో అది మెక్సికన్ ఫుడ్ అనమాట. అండ్ అమెరికన్ ఫుడ్ మనకులాగా కొంచెం జర్మన్ ఫుడ్ లాగానే బ్లాండ్గా ఉంటుంది. బట్ అక్కడ అమెరికాలో ఏంటంటే మనకి ఇంటర్నేషనల్గా మెక్సికన్ ఫుడ్ లేకపోతే మన ఇండియన్ ఫుడ్ కొంచెం ఫ్లేవర్స్ ఇంకా బాగుంటాయి అనమాట. కొంచెం ఎంతో కొంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, బ్లాండ్గా లేకుండా ఫుడ్. మొత్తం ఎలిఫెంట్ సౌండ్ అయితే చాలా పెద్దగా వస్తుంది అనమాట. విన్నారు కదా, నివి వాటి కోసమే భయపడుతుంది అనమాట. కొత్తగా ఉంది కదా, సో ముట్టుకోవడానికి భయపడుతుంది దగ్గరికి వెళ్ళడానికి. ఇంకా అమ్మ తీసుకెళ్ళి చెప్తుంది అనమాట, ఇట్స్ ఓకే పర్లే పట్టుకో సరదాగా అని చెప్పేసి. ఆ సౌండ్కి నివియే కాదు మేము కూడా కొంచెం భయపడుతున్నాము. బట్ అనుకున్నట్టుగానే నివికి అయితే బర్త్డే మంచిగా సెలబ్రేట్ అయిందనమాట. ఫ్యామిలీ అందరి మధ్యలో మెయిన్ వాళ్ళ అత్త మామ అమ్మమ్మ తాత మేము అందరం మంచిగా కలిపి సెలబ్రేట్ చేసామన్నమాట. అండ్ దట్టు కూడా నివి కోరిక ఏంటంటే తన బర్త్డే మెర్మైడ్ బర్త్డే కావాలని చెప్పేసి. సో మీరు వీడియోలో చూసారు కదా, తన ఫ్రాక్ కూడా మెర్మైడ్ ఫ్రాకే దొరికింది అనమాట. యుఎస్లో కొనుక్కుంది, షాపింగ్లో దొరికింది. అమ్మలు ఇండియా నుంచి ఆల్రెడీ తెచ్చారు, అది లాస్ట్ బ్లాగ్లో వేసాను చూసారు కదా. సో ఇది యుఎస్లో పర్టికులర్గా వాళ్ళ మామ కొనిపెట్టాడు అనమాట. దొరికితే చాలా బాగుంది ఆ ఫ్రాక్ కూడా, మెర్మైడ్ ఫ్రాక్. తనకి విష్ అనమాట అది. సో యా అలా బర్త్డే అయితే నివిది మంచిగా ఎంజాయ్ చేసింది డిఫరెంట్ థీమ్తో. ఇదంతా కూడా మెమరీస్ కదా ఎప్పుడైనా సరే. అండ్ తర్వాత వస్తే నేను ఈ వ్లాగ్లోనే చెప్తున్నాను, నెక్స్ట్ మళ్ళీ నివి బర్త్డేవి మళ్ళీ సెలబ్రేషన్స్ అన్నవి జర్మనీలో కూడా ఉన్నాయన్నమాట తన ఫ్రెండ్స్తో. అవి కూడా మీకు ఈ అమెరికన్ వ్లాగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత తప్పకుండా అప్లోడ్ చేస్తాను. అవన్నీ కూడా సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత. హ్యాపీ బర్త్డే నివి. ఫిక్స్ ఇవా ఒకసారి నువ్వు వీడియో వచ్చేది వెళ్తే నాన్నకి వెళ్తే వీడియో హ్యాపీ బర్త్డే నివి. ఐస్ క్రీమ్ మిగతా అవన్నీ ఐస్ క్రీమ్ నేను జరిగిన ఇటు మనం అక్కడ ఉండిపోయాం కదా, తొందరగా రైట్. ఆటోలో తింటావా? అరే అదని ప్యాక్ చేపిస్తావా? తిందుదాను ఆటోలో, ఓకేనా? దీని బ్యాగ్ తెచ్చా మనం, నేను ఇది బ్యాగ్ తెచ్చానా? కాదు కదా తెచ్చాను. దీన్ని బాగుందా? నివి హ్యాపీ బర్త్డే అయితే ఇలా జరిగిందనమాట హ్యాపీ ఫ్యామిలీతో. సో ఇంకా ఎండ్లో వచ్చేసి మీకు ఇక్కడ మేము ఇప్పుడు లంచ్ చేసాం కదా, డ్రింక్స్ అయితే ఆర్డర్ చేసాం కదా, ఆ గ్లాసెస్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. లైట్స్ అవి కూడా వచ్చి ఎల్ఈడి గ్లాసెస్ అవన్నీ కూడా. అవి మనం ఆర్డర్ చేసిన గ్లాసెస్ మనం టేక్ అవే చేయొచ్చు అనమాట. మనకి ఇక్కడ కొత్తవి ఇస్తారు మళ్ళీ. ఇప్పుడు మీరు ఈ షాప్ చూస్తున్నారు కదా, ఇది ఈ థీమ్ కేఫ్ సంబంధించిన షాపే అనమాట. మనకు కావాలంటే ఇక్కడ ఏదైనా కొనుక్కోవచ్చు, బట్ మొత్తం కూడా ప్లాస్టిక్ స్టఫే ఉందన్నమాట. బట్ మనం ఆర్డర్ చేసిన డ్రింక్స్ తాగినవి ఉన్నాయి కదా గ్లాసెస్, సో అవి అలాంటివి మళ్ళీ కొత్తవి మనం ఇక్కడ డైరెక్ట్ పిక్ చేసేసుకోవచ్చు. మనం అక్కడ ఆల్రెడీ బిల్ పే చేసాం కదా, సో ఇక్కడ ఏం మనం ఎక్స్ట్రా పే చేయక్కర్లేదు. మళ్ళీ మనకి కొత్త గ్లాసెస్ పెట్టిస్తారనమాట. సో ఇదొక మనకి మెమరీగా ఉంటుందని చెప్పేసి ఇదొకటి బాగా నచ్చింది మాకు. సో మొత్తం కూడా వర్త్ ఇట్. హ్యాపీగా లంచ్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. అలాగా గ్లాసెస్ తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాము. అండ్ తర్వాత ఫ్యాంటా బాటిల్ మా అన్నయ్య తెచ్చాడనమాట తాగుతామని చెప్పేసి. అండ్ ఇవి ఇందాక తినలేదు కదా,
కదా సరిగ్గా డిజర్ట్. సో అది టేక్ అవే తీసుకెళ్దాం, నేను తర్వాత తింటా అనింది. సో ఇంటికి వచ్చి తింటుంది అనమాట. అండ్ ఇంకా నేను బ్యాక్ జర్నీ వచ్చేసాం మేము. బట్ ఇంకా నేను అమెరికన్ బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయాలి, కొంచెం డిలే అవుతుంది ఎందుకంటే మేము కొంచెం బిజీ ఉన్నాం కాబట్టి. సో అవన్నీ మీరు అప్కమింగ్ బ్లాగ్స్ లో చూస్తారు. ఇంకా మీరు నా అప్డేట్స్ తొందరగా చూడాలంటే ప్లీజ్ ఫాలో మీ ఇన్స్టా. సో ఇంకా క్విక్ అప్డేట్స్ అన్ని కూడా చూస్తూ ఉంటారు, ఫొటోస్ వీడియోస్ అన్ని నేను ఇన్స్టెంట్ గా అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో దట్ ఈస్ ఫర్ దిస్ బ్లాగ్. మీకు కనుక బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.